ఫ్రెండ్స్ నమస్తే అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈవేళ మా ఇంట్లో పూజ అయిపోయింది, చేసుకున్నాను. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీరు ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. మా అమ్మవారిదిగోనండి, నాకు తెలిసిన ప్రసాదాలన్నీ చేసి పెట్టుకున్నానండి. హలో, నమస్తే. ఎప్పుడా అని ఎదురు చూసిన వరలక్ష్మి వ్రతం అండి. ఇదిగో చేసేసుకున్నాను, అయిపోయింది. చాలా బాగా చేసుకున్నానండి. మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఇదే చదువుకుని కొత్త చీర కట్టుకుని తోరం కట్టుకున్నానండి. కట్టుకుని అమ్మవారు, ఇదిగోండి మా అమ్మవారు లలితాదేవి పీఠకం అండి మాది. లలితాదేవి అమ్మవారు. ప్రతి సంవత్సరం ఇలాగే అలంకారం చేస్తానండి. ఇంతకుమించి అలంకారం చెయ్యను నేను, డెకరేషన్లో దీని. మా అత్తయ్య గారు ఇలా చెప్పారు, ఇలాగే చేసుకుంటాను అప్పటి నుంచి. అంతేనండి, పూజ అయిపోయింది. తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి, ఇంకా పెడతాను తులసమ్మ దగ్గర కూడా. వరలక్ష్మిని కైలాసగిరిలో కల్పవృక్షంలో పూజ చేస్తున్నాను. ఆడియో రికార్డింగ్ అయిపోతుందండి, మీరు మాట్లాడకండి. ఓం లక్ష్మీ సముద్రం రాజధాన్యం శ్రీరంగ రామేశ్వరం దాసీపూత సమర్థ దేవవంతం లోకైక దీపాంకరం శ్రీమన్మంద కటాక్ష వర్చవ్యం బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలకుటుంబనం సరస్వతం వందే కుందప్రియం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి. నమస్తే. ఆపండి, 2 నిమిషాలు కూడా అవ్వదు. ఆపండి, పర్వాలేదు. అమ్మవారికి ఇదిగోండి వాయినం, 12 కుడుములు వాయినం, పులిహార, బొబ్బట్లండి, బూరెలు, క్షీరాన్నం, చనువిడి వడపప్పు, శనగలు, అన్నము, ముద్దపప్పు, అమ్మవారికి పానకం, అరటిపళ్ళు, దానిమ్మ, యాపిల్, అన్ని పళ్ళునండి, ఫ్రూట్స్, కొబ్బరికాయ కొట్టాను. అన్నీ నాకు తెలిసినంతలో చేసుకున్నానండి. అమ్మవారికి సంతృప్తి కలిగిందని అనుకుంటున్నాను. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి. ఇన్ని రకాలు చేసి పెడతాను అమ్మవారికి. ఇంతకు మించి చెయ్యను, కానీ ఇంతలా చేసుకుంటాను. అందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరికీ ఇంకా తులసమ్మ దగ్గర పెట్టుకోవాలండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టలేదు, ఇంకాను పెడతాను. మా కృష్ణయ్యకి కూడా చేస్తానండి పూజ. మా కృష్ణయ్యకి కూడా చేశాను. శరాన్నము, పులిహార పెట్టాను. ఇవ్వండి కృష్ణయ్య. మామిడి తోరణాలండి, మామిడి తోరణాలు, గుమ్మానికి మామిడి తోరణాలు. మా తులసమ్మ తల్లి అండి, తులసమ్మ తల్లి. ఇక్కడ కూడా దీపారాధన చేశాను. చనువుడి వడపప్పు పెట్టి దీపారాధన చేశాను తులసమ్మ తల్లికి. సూర్య భగవానుడు మొక్కలున్నాయి. సాంబ్రాణి ధూపం వేసానండి అమ్మవారికి. శుక్రవారం కదా, సాంబ్రాణి ధూపం వేసాను. అయిపోయిందండి, పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా తాంబూలాలు ఇచ్చుకోవాలండి. పేరెంట్ వాళ్ళకి తాంబూలాలు ఇస్తాను. వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూస్తాను, లేకపోతే అమ్మవారికి ఇచ్చేస్తానండి తాంబూలాలు. అదిగోండి, పూజ అయితే కంప్లీట్ అయింది. ఎలా చేస్తున్నానో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వరలక్ష్మి వ్రతం, మా చల్లని తల్లి శ్రీ వరలక్ష్మి దేవతాయ నమో నమః. సింపుల్గా చేసుకున్నాను. నాకున్నంతలో నేను చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నానని అనుకుంటున్నాను. నాకు చాలా సంతృప్తి అనమాట. అమ్మవారి పూజ చాలా గొప్పగా చేసుకున్నాను అనే ఫీలింగ్ నాకు. ఓకే అండి, బాయ్ అందరికీ. మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి.